మంచిగా నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం మీకోసం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. 6 నెలల మస్తు చేసిందట సర్కారోళ్ళు. పబ్లిక్ అంటుండ్రు ఆపుండ్రి పిట్టల దొర మాటలు. పిలిచి ఇల్వ తీసిండ్రు ఉద్యమకారులది. వాళ్ళ గొప్పదనం మీకు ఎట్లా తెలుస్తుంది? తెలంగాణ వాసనే లేదట కొత్త పాటల. ఆగమైందంటున్నారు ఆంధ్రోళ్ళ చేతుల. నిమిషం కరెంటు పోతలేదట తెలంగాణలా. పబ్లిక్ లొల్లి చేసిండ్రు బోడుపల్ కరెంట్ ఆఫీసులా. నీళ్లు దొరుకుతలేవని పెట్టుకున్నారు లొల్లి. ఇట్లా చేస్తే అయితదట ఖజానా ఖాళీ. మేము కట్టిన బంగ్లా నమోన్ బంగ్లా, బూర్ది బునాది వేసిన, ఒరిగట్టి వాసాలు వేసిన, తుంగ మీ దూలాలు వేసిన, తాటికమ్మ నమోన్ కప్పు కప్పించిన బంగ్లా. గాలి పెడితే గలగల అంటే ఊట గాలి వస్తే ఊట వస్తుంది, ఊట గాలి వస్తే బక్కబర్రె పురుగు పోసినట్టే మా బంగ్లా తనేకైన బంగ్లా. అగో ఇదేంది, నువ్వు రాకుండా ఎవరో వచ్చి చదువుతున్నారు వార్తలని పరేషాన్ అయిందా ఏంది? ఎందుకంటే మన సర్కార్ వాళ్ళ మాటలు చూద్దాం మా కాక మాటలు లెక్కనే ఉన్నాయి. అందుకే ఆ కాకతోనే చెప్పించిన. అసలు వార్త ఏందో ఇప్పుడు చూద్దాం. బూర్ది పునాదేసి వరిగడి పాసాలేసి తుంగదులాలతోని ఇల్లు కట్టినట్టే ఉన్నదుల్లా సర్కారోళ్ళ పని. పొడుగు పొడుగు ముచ్చట్లు చెప్తున్నారు. అసలు కాదేమో ఎటమటం ఉన్నది. నిన్న పరేడ్ గ్రౌండ్ లా పెద్ద మీటింగ్ పెట్టి జెండెగరేసి రేవంత్ సారు మాట్లాడిండు. సారు ఏ ముచ్చట్లు చెప్పిండో చూడుండ్రి. స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ముళ్ళ కంచెలు ఇనుప గోడలు తొలగించాం. పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. మున్సిపల్ కౌన్సిలర్ నుండి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం. నిజమే సారు, మస్తు స్వేచ్ఛ వచ్చింది. కుర్చీలో కూర్చున్న నాడే సెక్రటేరియట్ల జర్నలిస్టును కొడుతిరి. ప్రగతి భవన్ కంచెలు బీకి మీ ఇంటి చుట్టూ పెట్టుకుంటిరి. అందరినీ కలుస్తానని చెప్పి ప్రజాభవన్ ముఖమే చూడకపోతిరి. మీ ఇంటి తానికి వస్తే అలా దిక్కు ముఖం సుతం తిప్పి చూడకపోతివి. మీకు నచ్చినోళ్ళకే ధర్నా చౌకుల పర్మిషన్ ఇవ్వబడితివి. ఉన్న ప్రజావాణినే మళ్ళా పేరు మార్చి పెడితిరి. ఆడ తీసుకున్న ఎన్ని కాయిదాలకు ఫైదా అయిందో లెక్క ఎవ్వలకు తెలియదాయే. ప్రజాపాలన పేరుతోటి తీసుకున్న దరఖాస్తులు ఏడబోయినాయో ఎవ్వలకు తెలిస్తే అన్ని నాకే తెలుసని గొప్పలకు పోతలేవని అంటున్నావు. మంచిగానే ఉన్నది కానీ తెలంగాణ పాట మీద ఎంతమంది తెలంగాణ రాసేటోళ్ళని పాడేటోళ్ళని మాట్లాడినారు సారు. 10 ఏళ్లల్లా 100 ఏళ్ల విధ్వంసం అయిందని అంటున్నారు. కానీ అంతకు మొదలు 10 ఏళ్ళు మీ చెయ్యి పార్టీ, దానికి మొదలు అప్పట్లో మీరున్న సైకిల్ పార్టీ కదా సారు. కుర్చీలున్నాయి. మరి తెలంగాణకు ఆలయం చేసిండ్రో సుతం చెప్తే మంచిగుండేదని పబ్లిక్ అనుకుంటున్నారు. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. సామాజిక న్యాయం గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిగుంటదని దళిత బిడ్డలు అంటున్నారు. మాదిగ బిడ్డలకు ఎంపీ టికెట్లు ఇవ్వకపోతివి. ఇంకో దళిత బిడ్డ అద్దంకి దయాకర్ కు ఇప్పటికీ ఏ పోస్టు ఇయ్యక తిప్పల పెడితివి. పేదల కోసం ఈ ఏడాది 4,50,000 ఇండ్లను మంజూరు చేయడమే కాదు, 22,500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం ద్వారా పేదవాడి సొంత ఇంటి కలను చిరకాల స్వప్నాన్ని మా ప్రభుత్వం పూర్తి చేయాలని మంచి ముచ్చట్నే చెప్తున్నారు సారు. ఈడికే 6 నెలలు ఓడిచిపోయింది. మరి మిగిలిన 6 నెలల్లో 4.5 లక్షల ఇండ్లు ఎట్లా కడతారో మరి. ఇది సుతం డిసెంబర్ 9కి లోన్ల మాఫీ అన్నట్టే ఉన్నదంటున్నారు. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే సంక్షేమం అభివృద్ధిలో రాజీ పడటం లేదు. మంచిది సారు. అవి ఆ టెన్క కడుతురు గాని మొదలైతే ఇప్పుడు వేస్తున్న పంటలకు నీళ్ళిచ్చే ఉపాయం చేయండి. మొన్న యాసంగిలా ఎండబెట్టినట్టు ఆనకాలం పంటలు ఎండబెట్టకుండ్రి. ఈడికే వ్యవసాయం చేసేటోళ్ళు మీ సర్కారు మీద మస్తు మంటతోనున్నారు. 15 ఆగస్టుకు లోన్లు మాఫీ కాకుంటే మీకు సుక్కలు చూపిస్తారు సారు. మన ఇంట్లో ఏదన్నా పెన్లో పేరంటమో అయిందనుకోండి, చుట్టాలను పిలుస్తాం. వాళ్ళు వస్తున్నారని తెలియంగానే ఇంటి ముంగడికి పోయి వాళ్ళను
అలుముకొని మంచి చెడ్డలు ఆడుచుకొని ఇంట్లోకి తీసుకుపోతాం. కానీ చుట్టాలు వస్తున్నారని తెలిసినా వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే ఎట్లుంటది? వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది. ఇగో నిన్న హైదరాబాద్ లో సుతం అదే అయ్యింది. తెలంగాణ 10 ఏళ్ల పండుగకు పొద్దుగాల జెండెగరేస్తే మాపటీలు ఇట్లా ట్యాంకు బండుతాన గవర్నర్ ను పిలిచి ధూమ్ ధామ్ చేసిండ్రు. తెలంగాణ కోసం కొట్లాడినోళ్లను మన తానున్న కళాకారులను సుతం పిలిచిండ్రు. కానీ ఏం చేసిండ్రో చూడుండ్రి. వీళ్ళంతా తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు, తెలంగాణ కోసం జీవిడిచిన పిల్లగాన్ల ఇంట్లోళ్ళు. వీళ్ళను పిలిచి ఇగో ఇట్లా దూరం నిలబెట్టిండ్రు. సీఎం సారు వాళ్ళ మనుషులను వేసుకొని మంచిగా స్టేజ్ ఎక్కి కూర్చున్నాడు. ఆఫీసర్లు సుతం వీళ్ళను పట్టించుకోలే, తిండి సుతం పెట్టలేదట. అసొంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచిండ్రని వాళ్ళు మస్తు కోపం చేసిండ్రు. మాకు ఈ పాసులు ఎందుకు ఇచ్చిండ్రని సర్కార్ వాళ్ళ మీద గరమైండ్రు. ఇక ఇటు చూడండి, ఈయన యక్షగాన కళాకారుడు సమ్మన్న. ఈయనను కూడా సర్కార్ వాళ్ళే పిలిచిండట. కానీ ట్యాంకు బండుకు వచ్చినాక పట్టించుకునేటోళ్ళే లేరు. ఇట్లా మందిలా అందరి లెక్కనే అటు ఇటు చూసి బాధతోటి ఇంటికి పోయిండు. తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా సంగీతాత్మక అకాడమీ అవార్డీ డాక్టర్ అలెక్సియా హోమిలా మరియు బృందం కానీ తెలంగాణ కోసం కొట్లాడింది మనం. రాతగాళ్ళు, పాటగాళ్ళు, కళాకారులు పానాలను లెక్క చేయకుండా కొట్లాడితే తెలంగాణ వచ్చింది. కానీ చూడుండ్రి, ఇవాళ ఎన్నడూ జై తెలంగాణ అననోళ్ళు, రాజీనామాలు వెట్టుమంటే తప్పించుకపోయినోళ్ళు స్టేజ్ మీద కూర్చున్నారు. తెలంగాణ కోసం బిడ్డలను పోగొట్టుకున్నోళ్లను ఇట్లా బయట నిలబెట్టి సర్కారోళ్ళు ఇల్వ తీసి పంపిండ్రు. తెలంగాణ కోసం జీవనం తీసుకున్న కానిస్టేబుల్ కిష్టన్న ఇంటోళ్లను కారు పార్టీ పెద్ద సారు ఇంటికి పిలుచుకున్నాడు. వాళ్ళతోని కలిసి తిన్నాడు. ఇంతంత సాయం చేసి పంపిండు. అందుకే అంటారు, మంచికైనా చెడుకైనా మనోడే ఉండాలని. మన గోస తెల్వనోడు మనకు ఇల్లు ఎట్లా ఇస్తాడు చెప్పుండ్రి. తెలంగాణ అంటే నెంబర్ 1. పాట పాడతా అంటే బలిగీసి కొట్లాడే బలం రావాలి, గుండెల్లా ధైర్యం నిండాలి. మనం కొట్లాడిన రోజులను, మనం తెచ్చుకున్న తెలంగాణను యాది చేసుకుంటా అంటే గుండెలకెళ్ళి దుఃఖం రావాలి. ఆనాడు మన తెలంగాణ పాట అట్లనే ఉండే. కానీ ఇవాళ మన పాటకు ఏమైంది? ఎందుకు ఇట్లా తయారయ్యింది? తెలంగాణ వాసన లేకుండా ఎందుకు చేసిండ్రు? మార్పు పేరు చెప్పి కుర్చీలో కూర్చున్న రేవంత్ సారు తెలంగాణ పాటను మొత్తం మార్చేసిండు. పోండ్రి, నా పాట ఎట్లున్నదో అట్లనే ఉండాలని అప్పట్లో పెద్ద మనిషి అందశ్రీ సారు అన్నాడట. కానీ ఇప్పుడు రేవంత్ సారు పక్కకు పోంగలే మొత్తం మార్చేసిండు. అప్పట్లో రాసిన లైన్లు చాలా మంచిగుండే, వీటిని మొత్తం మార్చేసిండ్రు. కొత్తగా లైన్లు తీసుకొచ్చి పెట్టిండ్రు. ఎవ్వలకు నోరు తిరగని మాటలు రాసిండ్రు. ఇవన్నీ లైన్లు అందశ్రీనే రాసిండా, లేకపోతే ఆందోళనతోటి రాయించి అందశ్రీ అని పేరు పెట్టిండ్రా అని సోషల్ మీడియాలో డౌట్ పడుతున్నారు. చక్కగున్న పాటను ఆగం చేసిండ్రని సోషల్ మీడియాలో తెలంగాణ మీద పాయరం ఉన్నోళ్ళు పొట్టు పొట్టు తిడుతున్నారు. పాట పాడుకుంటానికంటే మైకులో పెడితే లేచి నిలబడటానికే మంచిగున్నదని రాసుడు తెలిసిన తెలంగాణోలే అంటున్నారు. పబ్లిక్ సుతం మస్తు తిడుతున్నారు. ఇక చూడుండ్రి, సోషల్ మీడియాలో ఏ తీర్ల పోస్టులు పెడుతున్నారో. కానీ ఏం చేసినా అందులో నా పేరు కనిపించాలని రేవంత్ సారు మస్తు ఖాయిష్ పెట్టుకున్నట్టే కొడుతున్నది. అందుకే ఇట్లా అన్నిటినీ మారుస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం పాటని చెప్పి అందులో తెలంగాణ వాసనే లేకుండా చేసిండ్రని ఒక తిట్టుడు తిడతలేరు పోండ్రి. కానీ సారు, మీ పేరు రాయించుకోవాలనుకుంటే గోడల మీద, శంకుబండల మీద రాయించుకోండి. కానీ మీరు పేరు ఉండాలని తెలంగాణ పాటను ఇట్లా నాశనం చేసుడు ఏమన్నా న్యాయం ఉన్నదా మీకు? రాష్ట్రంలో కరెంటు కథ ఎట్లున్నదో మొన్ననే ఓ పాట పాడి చెప్పుకున్నాం కదా. అయినా సుతం సర్కారులకు తెలివస్తలేదు పోండ్రి. ఎవ్వరు ఎన్ని మాటలన్నా వాళ్ళకు సీమ గుట్టినట్టు సుతం అయితలేదు. మేం మస్తు కరెంట్ ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. సీమ చిటుక్కుమన్నంత సేపు కూడా పోకుండా కరెంట్ ఇచ్చుడు ఎట్లనో మమ్మల్ని చూసి నేర్చుకోవాలని అంటున్నారు. రాష్ట్రంలో
విద్యుత్ సరఫరా నిరంతరాయంగా 24 గంటలు అందిస్తున్నామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. రాష్ట్రంలో కరెంటు ఓతలేదు, 24 గంటలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ సారే నిన్న పొద్దుటీలు చెప్పిండు. ఇగో మళ్ళీ తెల్లారే వరకు హైదరాబాద్ లో కరెంటు పుడుక్కుమన్నది. బోడుప్పల్ కాడ నడి రాత్రి కరెంటు కట్క బంద్ అయింది. ఇక రాదు అగరాదు చూసి చూసి యాసకొచ్చి అక్కడ ఉన్నోళ్ళంతా పోయి సబ్ స్టేషన్ల మీద పడ్డారు. కరెంటు ఎందుకు కట్ చేసిండ్రని లొల్లి లొల్లి చేసిండ్రు. పొద్దంతా పనులకు పోయేస్తాం, రాత్రి జరసేపు ఒరుగుదామంటే కన్నంటుకునే యాలకు కరెంటు ఫీజు పీకుతున్నారని మస్తు గరమైండ్రు. పెంట పెంట అయ్యే వరకు వైర్ల మీద చెట్ల కొమ్మలు ఇరిగిపడ్డాయి. అందుకే కరెంటు బంద్ అయిందని ట్విట్టర్లో పెట్టిండ్రు ఆఫీసర్లు. అటు నల్గొండ సర్కారు దావకాన్లనే కరెంటు పోయింది. రాత్రి కరెంటు తీసే వరకు పానం బాగలేక దావకాన్ల షరీకైన వాళ్ళందరూ ఆగమాగమైండ్రు. మొన్ననే వరంగల్ కాడున ఎంజిఎంలా కరెంటు పోయి పేషెంట్ల పానం పోయే కథ అయింది. అటెనక భువనగిరి దావకాన్లా ఇట్లనే అయ్యింది. కానీ సర్కారోళ్ళు మాత్రం మేము 24 గంటలు సందుపోకుండా కరెంట్ ఇస్తున్నామంటున్నారు. కరెంటు మంత్రి భట్టి విక్రమార్క సార్ అయితే అంత కాల్పాటోలే చేస్తున్నారని అంటున్నాడు. కరెంటు పోతున్నదని సోషల్ మీడియాలో కేటీఆర్ తప్పుడు రాతలు రాస్తున్నారని చెప్పుకొచ్చిండు. కానీ భట్టి సార్ మాట్లాడే ముంగట జరంత ఆలోచన చెయ్యాలి కదా. కరెంటు పోయిందని పబ్లికే రోడ్ల మీదకి వస్తున్నారు, వీడియోలు ఫోటోలు పెడుతున్నారు. పక్క పార్టీలు చెప్తే పెడతారా? అంటే మొన్నటిదాకా సోషల్ మీడియాలో మొత్తం మీదే హవా నడిచింది. యూట్యూబ్ ఛానళ్ళు అన్ని మీయేనాయే అంటే అప్పుడు మీరు చేసిన అన్ని అబద్ధాలేనా అని పబ్లిక్ అడుగుతున్నారు. అటీటన ఎండాకాలం వర్షటానికి వచ్చింది, జరా ఆనకాలంలో నన్న సక్కకి ఇండ్రి. తుంపిర్లు వడంగానే కరెంటుకు కత్తెర పెట్టకుండా అని సలహా ఇస్తున్నారు. రేవంత్ సారు సర్కారోళ్లకు నిజంగానే పాపం తగులుతుందిలా. చిన్నగా గోసపుచ్చుకుంటలేరు, వీళ్ళని లేదు అందరినీ గోస పెడుతున్నారు. ఓ దిక్కు కరెంటు లేక తిప్పలు, ఇంకో దిక్కు మంచినీళ్ళు లేక తిప్పలు, అడి పంటలకు నీళ్లు లేక తిప్పలు. దీంతో అందరూ సర్కారును తిడతనే ఉన్నారు, దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. కానీ ఆఖరికి వాళ్ళను సుతం రేవంత్ సారు తిప్పలు పెడుతున్నారట. అలా గోసేందో అరుచుకుందాం పండ్రి. రాష్ట్రం చల్లగుండాలంటే ఎవర దీవనార్థులు ఉండాలో వాళ్ళనే రేవంత్ సారు తిప్పల పెడుతున్నాడు. పానం పాడు చేసుకొని కార్జాలు ఖరాబ్ చేసుకొని మందు దాగి సర్కారులను బతికిస్తున్నారు. జేబులో పైసలు లేకుంటే ఇంటామె పుస్తలమ్మి ఇంట్లో సామాన్లు అమ్మి పోయి బీరు షాప్ కాడ కడుతున్నారు. అవి కూడా లేకపోతే ఎవల కాళ్ళన్నా పట్టుకొని కడుపులో ఇంటేసుకుంటున్నారు, సర్కారు ఖజానా నింపుతున్నారు. కానీ అంత గొప్పోళ్ళ మీద సర్కారోళ్ళు చిన్న చూపు చూస్తున్నారట. ఎండలకు కడుపు సల్ల చేసుకుందామంటే బీర్లు దొరకకుండా చేస్తున్నారట. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన కాంచెల్లి ఇట్లనే అవుతున్నదని అప్పట్లో తాగుబోతు సంఘపోళ్ళు మీటింగ్ పెట్టిండ్రు, సర్కారుకు వార్నింగ్ ఇచ్చిండ్రు. అయినా గానీ బీర్లు పంపుతలేరట. నడిమిట్ల ఏందో కొత్త బీర్లు పట్టుకొచ్చే వరకు నోరుకు రుచి లేకుండా పోయిందంటున్నారు. ఏదో ఒకటి తాగుదామని బీర్ షాపుకు పోతే ఇప్పుడు అవి కూడా దొరుకుతలేవట. హైదరాబాదు హయత్ నగర్ తానా కొందరు పొలగాన్లు బారుకు పోయి బీర్లు ఇయ్యమని పైసలు కొట్టిండట. కానీ బీర్లు లేవని దుకాణం అయినా ఇయ్యలేదట. దీంతో పెద్ద లొల్లే అయింది. సర్కారును బతికిస్తున్నది తాగేటోళ్లే. అప్పట్లో పోయిన సర్కారోళ్ళను తిట్టిన రేవంత్ సారు ఇప్పుడు కుర్చీలో కూసోగానే మనసు మార్చుకున్నాడు. ఆందాన్ని పెంచాలని ఆఫీసర్లకు చెప్పిండు. మీరు ఏమన్నా చేయండి కానీ ఆందాన్ని పెరగాలని చెప్పిండు. ఎండల్లా మేము ఇంకింత ఎక్కువ తాగి సర్కారు ఆమ్దాన్ని పెంచుతామని చూస్తాంటే సర్కారోళ్ళు మమ్మల్ని దేక్తలేరని మందు తాగేటోళ్ళు మస్తు గుస్సా అవుతున్నారు. మేమంటే లెక్క లేకుండా పోతున్నది. సమ్మె చేసినామంటే సర్కారు కూలబడుతుందని బెదిరిస్తున్నారు. పబ్లిక్ నీళ్లు ఇచ్చేటట్టు కొడతలేదు కానీ జర వీళ్ళ దూపనన్నా తీర్చుండ్రి సార్లు. అసలే సందుగుల పైసలు లేవంటున్నారు. వీళ్ళతోని పెట్టుకుంటే వచ్చేటి సుతం ఆగిపోతాయి. ఇవి ముచ్చట్లు. ఎలక్షన్ ముచ్చట్లతోటి రేపు కలుస్తా. ఉంటాయిగా.